ఆడికి సెక్యూరిటీ గార్డులు కట్టుకున్నాడు. అది ఏదో ఎవరినో చంపేస్తాడు ఏంటో, ఏమో ఆ భయం ఏంటో, ఆ బొచ్చు ఏంటో మరి నాకు అర్థం కాల. వాడు గెలిచిన ఎంపీకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదండి. సొంత ఇంట్లో కన్న తల్లికి చెల్లికే న్యాయం చేయలేనండి. ఆడు ప్రజలకు అన్యాయం ఇస్తాను ఆలోచనే ఉంటుందండి నాకు. అసలు ఆలోచించి అలాంటి వ్యక్తుల గురించి కూడా వేస్ట్ మాట్లాడుకోవడం బొక్కే. అదుందా. ఇది చంద్రబాబు నాయుడు కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఆయన చేసేది ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆయన పరిపాలన రాదు. పవన్ కళ్యాణ్ డూడు బసవన్ అయిపోయాడు. నాకు నిన్న క్లియర్గా అర్థమైపోయింది. ఇది కానిస్టేబుల్ నియామక పత్రాలు. ఎందుకంటే అసలు నారా లోకేష్ అనేవాడికి ఐటీకి సంబంధించినోడు, ఎడ్యుకేషన్ సంబంధించినోడు, ఈ పోలీస్ శాఖకి సంబంధించినోడు కాదు. ఇలాంటి సందర్భాలు అతని పేరు వాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా తేడా అయిపోయాడు, చేతకానుడు అయిపోయాడు. ఆ ఆవేశాలు, పౌరుషాలు, ఎర్రెర్రి కేకలు అవన్నీ కూడా ఏమైపోయినాయి కూడా తెలియట్లే. అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఓ అసలు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు మరి అడగొచ్చు కదా, మగాడు కదా, మరి ఇప్పుడు అడగొచ్చు కదా. ఆయన మళ్ళీ వచ్చిందని అందరూ ఒప్పుకుంటున్నారు, మరి ఇవ్వచ్చు కదా కూటమి ప్రభుత్వంలో.